ఈరోజు డే వచ్చేసి 7 గంటలకే స్టార్ట్ అయినప్పటికీ అసలు వీడియోస్ తీయడానికి అవ్వలేదు. ఉదయం నుంచి ఊళ్ళో పనులే చూసుకుని ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి కొమ్మిచక్కాలు అయితే వెళ్తున్నాం. తెలిసిన తమ్ముడు వాళ్ళ పాప మొదటి బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్ళడానికి స్టార్ట్ అయితే ఈ లోపల షాప్ దగ్గరికి అయితే వచ్చాం. భోజనాల టైం అయితే అయ్యేసరికి షాప్లో హెల్పర్గా ఉండే అక్కనైతే భోజనానికి పంపించి షాప్ దగ్గరికి నేనే వచ్చాను. కొమ్మిచక్కాల బర్త్డే ప్రేయర్ ఉంటే వెళ్ళిపోయి ఆ బేబీని బ్లెస్ చేసి భోజనం అయితే చేసేసి ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాం. మన బొమ్మ బండి అయితే తీసేసాం. 1751 రోజు భోజనాలు అయితే తీసుకుని వెళ్ళిపోతున్నాం. అందరికి నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. స్కూల్కి ఎందుకు వెళ్ళట్లేదు? మీరు స్కూల్కి వెళ్ళాలి ప్రియా, ఎందుకు మానేస్తున్నా? భోజనాలు అయితే ఇచ్చేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడంటే ఈ ఆటో వచ్చి చాలా సులభం అయిపోయింది. కానీ వర్షాకాలం విషయం పక్కన పెడితే వేసవకాలం అయితే భోజనాలు ఇవ్వడం ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఆ ఎండకు ఆ పార్సిల్, పైగా మనం ఏదో ఒక చోటే ఉండి భోజనాలు ఇవ్వడం కాదు, చుట్టుపక్కల వీరవసరం, పాలకొల్లు, ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి నిరాశ్రులు అందరినీ వెతుక్కుని వారికి భోజనాలు ఇచ్చి రావడం అంటే అది పెద్ద టాస్క్. అది వేసవకాలంలో మరింత పెద్ద టాస్క్ అనే చెప్పాలి. దేవుడి దయ వల్ల చాలామంది ప్రేమ, ప్రోత్సాహం, సపోర్ట్ వల్ల ఈ ఆటో వలన అలాంటి ఇబ్బంది అయితే ప్రస్తుతానికైతే లేదు. వాస్తవానికి మనందరికీ ఆకలి బాధ అంటే చాలా చిన్న విషయం. ఎందుకంటే మనం మలిగినప్పుడు లేదంటే అమ్మింట్లో నచ్చని కూర వండినప్పుడు భోజనం మానేయడం వల్ల మనకి ఆకలి నొప్పి తెలుసు. కానీ బయట సమాజంలో కనీసం ఒక పూటకి ఇప్పుడు మెతుకులు కూడా దొరక్క ఇబ్బంది పడుతున్న వాళ్ళ ఆకలి బాధ అది పూర్తి వేరుగా ఉంటుంది. ఆ బాధను నేను ఫేస్ చేశాను, చాలామంది అనుభవం నుంచి చూశాను. బహుశా అందుకని అనుకుంటా ఈ ప్రయాణం ఎన్ని ఇబ్బందులైనా, ఎంత సమస్య అయినా, నేను ఎంత బలహీనపడినా ఆగకుండా దేవుడు నా ద్వారా ఇలా ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. పాలకొల్లు అయితే వచ్చాము. మన షాప్లోకి కొన్ని సమోసాలు ఆర్డర్ వచ్చింది. అలాగే షాప్లో పుచ్చకాయలను, యాపిల్స్ అయిపోతే వాటిని తీసుకుని అయితే వెళ్తూ ఉన్నాం. షాప్ దగ్గరే ఉన్నాను. పెద్ద పెద్ద వ్యాపారాలు సిటీల్లోనూ చేయాలి అంటే పెట్టుబడికి డబ్బులు ఎక్కువ కావాలి. అదే ఊళ్ళో చిన్నపాటి వ్యాపారాలు చేయాలంటే మాత్రం ఓపిక ఎక్కువ కావాలి. ఏమైనా పెద్దలు పిండి కొద్దీ రొట్టె అన్నారు కదా, ఆ పిండి పెట్టుబడే కావచ్చు, ఓర్పే కావచ్చు. షాప్ అయితే క్లోజ్ చేసేస్తూ ఉన్నాం. ఈరోజు కౌంటర్ వచ్చి 3000 కూడా అవ్వలేదు. ఒక్కోసారి అంతే. ఇప్పుడు ఈ డబ్బుల నుంచే రెంట్లు తీయాలి, కరెంట్ బిల్ తీయాలి, షాపుకి పెట్టుబడి తీయాలి, అలాగే హెల్పర్గా వస్తున్న అక్క శాలరీ కూడా తీయాలి. ఇవన్నీ తీయగా ఇందులో ఎంత మిగులుతాయో మీకైతే నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊర్లో అది చిన్నపాటి వ్యాపారాలు అంటే ఇలాగే ఉంటాయి. చాలామంది నేనేదో కిరాయిలు వేసేస్తున్నాను కదా, లేదంటే వ్యాపారం చేస్తున్నాను కదా అని నా ఆదాయాన్ని చాలా పెద్దగా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. ఈరోజు కనీసం ఒక్కొక్క కిరాయి కూడా వేయలేదు. ఈరోజు అయితే క్లోజ్ చేసి ఇంటికి వెళ్తున్నాను. షాప్ దగ్గర నుంచి ఇంటికి వాకబుల్ డిస్టెన్సే. మనకి బండి, ఆటో లేనప్పుడు నడిచి వెళ్ళేవాడిని. ఇప్పుడు బండి, ఆటో వచ్చింది కాబట్టి అవే మన రథాలన్నమాట. ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి భోజనం అయితే చేసి వీడియోస్ ఎడిట్ చేసుకుని ఇక రెస్ట్ తీసుకోవాలి. ఈరోజు ఈ విధంగా డే అయితే కంప్లీట్ అయిపోయింది. చివరిగా ఒక విషయం, మనం ఎంత నమ్మకంగా ఉన్నా సరే మన నమ్మకాన్ని తక్కువ చేసేవాళ్ళు, విమర్శించే వాళ్ళు కూడా ఉంటారని మర్చిపోకండి.